వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. లైనింగ్ బ్లౌజ్ని మనము పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంటే చాలండి. ఈజీగా ఇంట్లోనే ఉండి మన బ్లౌజ్లు మనమే కుట్టేసుకుంటాము. చూడండి, ఈ బ్లౌజ్ని ఈ సైడ్ జాయింట్లు చూస్తున్నారు కదా, సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఒకటే ప్లేస్లో కుట్టడం అనేది జరిగింది. ఇలా కరెక్ట్ ఒకే ప్లేస్లో మనము సైడ్ జాయింట్లు, హ్యాండ్ అలాగే ఫ్రంట్ బ్యాక్ పీస్ ఇలా ప్లస్ సింబల్ ఆకారంలో కుడితే అది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి. చూడండి, నాకైతే ఫస్ట్ ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఉండి బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటారనమాట. చాలా ఈజీగా నేర్పిస్తాను. చూడండి, నేనైతే షేప్ బెల్ట్లను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఆ కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ చూడండి. సో షేప్ బెల్ట్లో జాయింట్స్ అనేటివి పడుతున్నాయి. జాయింట్స్ వెనక భాగంకి ఉండేటట్టు చూసుకోవాలి. జాయింట్స్ లేనివి ముందు భాగంకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఏ సైడ్ జాయింట్ ఆ సైడ్కి ఎక్కడ అతుకు అనేది పెట్టాలి అనేది కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ చేసేసి దానిపై నుంచి ఇలా స్టిచ్ వేసేసేయాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసేయాలి. ఈ జాయింట్లు చూస్తున్నారు కదా, వేరే వేరే సైడ్ ఉన్నాయి. ఇవి బ్యాక్ వెళ్తాయి అన్నమాట. సో ఫ్రంట్ పీస్లో జాయింట్ లేని షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పీస్లో వస్తుంది. ఇలా మధ్యలో లైనింగ్ పీస్ని పెట్టేసి ఇలా 3 కలిపేసి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. అది మనము బ్లౌజ్ పీస్ అనేది రివర్స్గా ఉండాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ నేను లైనింగ్ అనేది కొలత తీసుకున్న పీస్ అనమాట. సో మనం బ్లౌజ్ పీస్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం కదా. సో ఇదన్నమాట. ఇలా పెడుతున్నాను కదా, మనము కిందికి ఈ క్లాత్ పైన వేసిన కుట్ట అనేది బ్యాక్ వెళ్ళాలి. షేప్ బెల్ట్లో ఒక షేప్ బెల్ట్ అతుకు వచ్చింది చూడండి. ఆ అతుకు అనేది మనకు లోపలి బందుకుంటే బయట చూడడానికి కూడా అతుకు కనిపించదు అనమాట. సో మనకు బ్లౌజ్ తక్కువ వస్తే ఇలా అతుకు పెట్టేసి దాన్ని మనం కవర్ చేయడానికి ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. అతుకులు వచ్చినా కానీ మనకు అసలు ఆ అతుకులు అనేటివి ఏర్పడకుండానే స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు నచ్చింది అనుకుంటున్నాను కదా. సో హ్యాండ్స్కి అతుకులు పడ్డాయి, అది లైనింగ్ పీస్కి అనమాట. బ్లౌజ్ పీస్కి అతుకులు అనేటివి పడకుండా హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసాను. సో హ్యాండ్ పీస్లో లైనింగ్ పీస్ ఉంది కదా, ఇలా 4 పీసెస్ వీడియోలో చూస్తున్న విధంగా జాయింట్ చేసేసుకొని, అది జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. 2 సైడ్స్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఒకటి వెనుకకు ఒకటి ముందుకు అలా అతుకు పెట్టకుండా, కన్ఫ్యూజ్ కాకుండా అతుకు పెట్టేసుకొని ఇలా ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఖచ్చితంగా వేసుకోవాలండి, ఊరికే వదిలేసుకోవద్దు. దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ పీస్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని చూడండి, అతుకులు అనేటివి లైనింగ్కి కంప్లీట్ అయిపోయాయి. షేప్ బెల్ట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. అంటే 2 ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు అనేటివి పడలేదన్నమాట. సో నేను కటింగ్ అనేది సైడ్ జాయింట్లు హ్యాండ్స్కి సైడ్లకు కుట్లు అనేటివి పడకుండా కటింగ్ అనేది చేశానన్నమాట. సో లైనింగ్ మాత్రం కటింగ్ సైడ్ జాయింట్లు పడ్డాయి. మెయిన్ పీస్కి అయితే బ్లౌజ్ పీస్కి కటింగ్ అనేది అతుకులు అనేటివి పడలేదు. ముందుగా బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ ఇలా ఒకసారి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ ఫోల్డ్ చేసేసి మనము లైనింగ్ పీస్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఎప్పుడైనా మిషన్ వాడుకునే వాళ్ళు ఆయిల్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా పిన్ అనేది పెట్టేసుకొని లైనింగ్ పీస్ హ్యాండ్ పీస్ అనేది ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇలా పిన్ పెట్టుకుంటానన్నమాట. సో పిన్ పెట్టుకుంటే ఏంటంటే మనం స్పీడ్గా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. ఇలా స్పీడ్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి పిన్నులు అనేటివి మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. చూడండి, 2 హ్యాండ్స్ని
లైనింగ్ పీస్ తోటి అటాచ్ చేసిన తర్వాత చంక డౌన్ అనేది తీస్తాను నేను ఎప్పుడైనా. మీరు మనకు బ్లౌజు సైడ్ జాయింట్లు కరెక్ట్గా రావాలి అంటే ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా హ్యాండ్స్ అనేటివి లైనింగ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత చూడండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా మనము లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఖచ్చితంగా ఒక పావు మందమైనా సరే మనకు కొద్దిగా ఎక్కువ అనేది ఉంటుంది. సో మనం ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా మలిచేసుకొని మడత పెట్టుకొని చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ మడత పెట్టుకోవడం ఎలా అంటే మనము చూపించాను కదా, ఒకదానికొకటి రివర్స్గా మడత పెట్టేసుకొని కరెక్ట్ భుజం షోల్డర్ ప్లేస్లో టక్ ఇచ్చేసుకొని చంక డౌన్ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పీసు అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రంట్ పీసు నేను గ్లూ పెట్టి అతుక పెట్టేసి ఐరన్ చేసేసి చేద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. సో నేను ఫ్రంట్ పీస్ రెండు జాయింట్లు చేసేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసి మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పీస్ జాయింట్ చేసుకోవాలి, కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. సో టక్స్ అనేటివి ఇలా చంక మిడిల్లో హుక్ స్పాట్ అనేది వాటి మిడిల్లో కిందికి షేప్ బెల్ట్ల ప్లేస్లో అనేది షోల్డర్కి కరెక్ట్ నిటారుగా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా మనము రెండు ఫ్రంట్ పీస్లను ఒకదాని మీద ఒకటి వేసేసుకొని కరెక్ట్గా ఇలా మడత పెట్టేసుకొని ఫ్రంట్ టక్స్ అనేటివి ఇచ్చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కస్టమర్కి ఫోర్త్ టక్ అనేది లేదనమాట. ఫోర్త్ టక్స్ ఇలా సైడ్కి ఉంటుంది కదా, సైడ్ జాయింట్ల ప్లేస్లో ఫోర్త్ టక్స్ అనేది ఈ కస్టమర్కి ఫోర్త్ టక్స్ లేదు కాబట్టి నేను ఫోర్త్ టక్స్ స్టిచ్ చేయలేదు. చూడండి, ఎప్పుడైనా మనము టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రంట్లో మనం మిషన్ కుట్టేటప్పుడు ఇలా రఫ్ ఇవ్వాలన్నమాట, వెనకకి ముందడికి. అలాగే ఎండింగ్ ప్లేస్లో కూడా రఫ్ అనేది ఇవ్వాలి. మనము స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఎండింగ్ పాయింట్లో చిన్నగా తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగా షేప్ బెల్ట్లను ఇలా స్టిచ్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్లను ఇలా చుట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా మనం చుట్టేసుకుంటాం కదా లోపల ఫ్రంట్ పీస్. అలాగే ఈ షేప్ బెల్ట్ అనేది రివర్స్గా ఉంచుకొని లోపల ఫ్రంట్ పీస్ అనేది చుట్టేసుకొని 3 పీస్లు ఒకే దగ్గర ఉండే విధంగా ఇలా ఉంచి స్టిచ్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పీస్ని బయటకు తీయాలి. చూడండి, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకోండి. ఫినిషింగ్ చాలా సూపర్గా ఉంటుంది, బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుంది. మనం మామూలుగా ఈ షేప్ బెల్ట్లను బయటకు పెట్టేసి మనం కుట్టేస్తాం కదా, సో ఆ ప్లేస్లో క్లాత్ అనేది బయటకు ఉండడం వల్ల మన ఈ వీడియో ఎలాగైనా ఉమెన్సే చూస్తారు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, నేను చెప్పే విషయం మీకు అర్థమైతే చాలు. మనం బయటకు కుట్టేస్తాం ఇలా లోపలి కాకుండా ఈ షేప్ బెల్ట్ బయటకు కుట్టేస్తే అక్కడ ఉన్న క్లాత్ ఉంటుంది కదా బయటకు, మనకు చెస్ట్ ప్లేస్లో కిందికి ఆ క్లాత్ అనేది టచ్ అయ్యి ర్యాషెస్ అనేటివి వస్తాయి, స్కిన్ కూడా పాడవుతుంది. సో అలా ఎప్పుడు కుట్టకండి, ఇలానే కుట్టడం నేర్చుకోండి. చాలా ఈజీగా త్వరగా నేర్చుకుంటారు. మీరు ఒక 2-3 బ్లౌజులు ఇలా కుట్టడం నేర్చుకుంటే మాత్రం మనకు ఇలా కుట్టడమే ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా కుట్టడమే నేర్చుకోండి. హుక్స్ ప్లేస్ కుడుతున్నాను. హుక్స్ ప్లేసు లైనింగ్ పీస్ తీసేసుకొని లోపలికి మలిచేసుకోవాలి. కాజా ప్లేస్ ఏమో బ్లౌజ్ పీస్ తీసుకొని బయటకు మలిచేసుకోవాలి. హుక్స్ ప్లేస్ 1.5 ఇంచ్ ఈ వెడల్పు అనేది తీసుకున్నాను అనమాట. సో పొడవు అనేది మనం చూసుకోవాలి. కిందకు పైనకు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నానో మీకు. హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ బయటకి, ఇప్పుడు హుక్స్ ప్లేస్ లోపలికి పెట్టేశాను కదా. సో కాజా ప్లేస్ కోసం బ్లౌజ్ పీస్ నుంచి నేను లెక్కుతున్నాను అనమాట, బ్లౌజ్ పీస్ ఎలా అని. సో నేను బ్లౌజ్ పీస్ కాజా ప్లేస్ కోసమని నేను బ్యాక్ పార్ట్లో గల్లా ఉంటుంది కదా, ఆ గల్లాకి ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తాం కదా, సో అందులో నుంచి తీసిన తర్వాత కాజా ప్లేస్ అనేది కుడదామని
ఈ హుక్స్ ప్లేస్ ఫ్రంట్ పీస్ పక్కకు పెట్టేశాను. బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ పార్ట్ని కిందికి చిన్నగా ఇలా మలిచేసుకొని ఒక స్టిచ్ వేసేసాను కదా. సో నేను ఎప్పుడైనా ఇలా ఇంకో క్లాత్ పెట్టి బ్యాక్లో ఇంకొక క్లాత్ పెట్టి ఎండింగ్ చేస్తారు కదా, నేను అలా చెయ్యను. అదే క్లాత్ని మలిచేస్తానమాట బ్యాక్ టక్స్ ఇచ్చిన తర్వాత. చూడండి, లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి రెండుని కలిపేసి లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి, గల్ల ప్లేస్లో అటాచ్ చేస్తున్నాను. ముందుగా కరెక్ట్గా చూసుకోవాలి. పిన్నులు పెట్టుకుంటున్నాను కదా. సో నాకు స్టిచ్చింగ్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది పిన్నులు పెట్టేసుకుంటే. ఇలా పిన్నులు పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా ఇలా కరెక్ట్ చూసుకోవాలన్నమాట. క్లాత్ అనేది ఎక్స్ట్రా కుచ్చులు ఎక్కడికి ఇట్లా బుడగలాగా రాకుండా చూసుకోవాలి. సో పిన్నులు అయితే తీసేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేశాను. సో బ్యాక్ ప్లేస్లో టక్స్ ఇవ్వాలి కదా. సో నేను నా టక్స్ అనేటివి బ్యాక్ మలిచేసుకున్న తర్వాతనే టక్స్ ఇస్తాను. బ్యాక్ మలిచేసుకోవడానికి కోసం ఫ్రంట్ పీస్ తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటేనే మనకు సైడ్ జాయింట్లు కరెక్ట్గా వచ్చేది, ఎంత మలుచుకోవాలో కిందికి అనేది ఏర్పడుతుంది. సో మనం ఎక్కువ తక్కువ మలిచేసుకున్నాం అనుకో, సైడ్ జాయింట్లు మనకు హ్యాండ్ అలాగే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఒకటి పైకి హ్యాండ్ ప్లేస్లో ఒకటి కిందికి అలా వస్తాయన్నమాట. మనం ఫ్రంట్ పీస్ తీసుకొని చూసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. సో బ్యాక్ టక్స్ కోసం షోల్డర్కి కరెక్ట్ మిడిల్లో ఇలా 4 ఇంచెస్ గ్యాప్తో ఇలా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ టక్స్ ఇచ్చేస్తున్నాను. రఫ్ ఇచ్చేసేయాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో చిన్నగా తీసుకోవాలి. స్టార్టింగ్లో ఇట్లా కొద్దిగా 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఎండింగ్ ప్లేస్లో చిన్నగా తీసేసుకోవాలి. స్టార్టింగ్ తీసుకున్నంత వెడల్పు తీసుకోవద్దనమాట. ఈ గల్ల ప్లేస్లో కట్ చేసింది హుక్స్ పార్ట్ కోసమని, ఫ్రంట్ పీస్ కాజా ప్లేస్ కోసమని గల్ల పీస్ కట్ చేశాను కదా. సో ఈ గల్ల పీస్లో నేను కాజా ప్లేస్ అనేది కుట్టేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నాను. ఎప్పుడైనా మనం ముందే గల్ల రౌండ్లో క్రాస్ పీస్ కట్ చేసుకోవడము, హుక్స్ ప్లేస్ కట్ చేసుకోవడము, అవన్నీ ముందే కట్ చేసుకోవడం, అవన్నీ మళ్ళీ వెతుక్కోవడం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే కుట్టేసుకునేటప్పుడే కట్ చేసేసుకోవాలండి. చిన్న పీసెస్ కదా, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే కట్ చేసుకుంటే అయిపోతుంది. ముందే కట్ చేసుకున్నాం అనుకో, అవి ఎక్కడ పెట్టామో దొరకాయి, చిన్న చిన్న పీసెస్ కదా. సో అలా అన్నమాట. షోల్డర్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా. షోల్డర్స్ అటాచ్ చేసేసి ఫ్రంట్లో టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేయాలన్నమాట. గల్ల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే నేను షోల్డర్స్ 2 టైమ్స్ కుట్టిన తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ వేస్తాను, పోగులు అనేటివి బయటకు లేవకుండా. కస్టమర్ మన కుట్టడం వాళ్ళకు నచ్చితే మాత్రం మళ్ళీ మనకు బ్లౌజులు ఇస్తూనే ఉంటారు. సో మనము వాళ్ళకు కుట్టే ఫస్ట్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా వాళ్ళకు నచ్చే విధంగా కుట్టామంటే చాలండి. మనకు వద్దన్నా మనకే బ్లౌజులు ఇచ్చేస్తారు. నువ్వు ఎంత లేట్ అయినా సరే నువ్వే కుట్టు అని. వాళ్ళకు కరెక్ట్గా ఫిట్టింగ్ కుదిరేటట్టు మనము కొంచెం కష్టపడి కుట్టామంటే సరిపోతుంది. సో నేనైతే హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్ డౌన్ తీసాను కదా ఫ్రంట్ పీస్లో, ఆ డౌన్ అనేది ఫ్రంట్లో వచ్చేటట్టు చూసుకొని ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. మధ్యలో నుంచి స్టార్ట్ చేసి మధ్యలోకి ఎండ్ చేయాలి. అటు 2 వరుసలు కుట్టేసినట్టు అవుతుంది. నేను ఎప్పుడైనా ఇలా 2 టైమ్స్ కుట్టిన తర్వాత చివరలో కూడా ఓవర్లాక్ చేసే మిషన్ ఉన్న వాళ్ళు ఓవర్లాక్ చేసుకుంటారు. సో ఆ పోగులు లేవకుండా మనం ఏం చేయాలి, ఒక కుట్టేసేసుకుంటే అయిపోతుంది. అమ్మ అన్నిసార్లు కుట్టేయాలా అని అనుకుంటే మీ ఇష్టం. మరి ఆ పోగులు బయటకు వచ్చేసి పీకినట్టు వచ్చేసి క్లాత్ అంతా ఊడిపోయి మళ్ళీ మనకే వచ్చేస్తారనమాట. సో మనం ఒక్కసారి కుట్టామంటే తిరుగే లేదు అన్నట్టు కుట్టాలన్నమాట బ్లౌజ్ని. ఒక్కసారి మనము ఒక బ్లౌజ్ని మనం హెమ్మింగ్ చేస్తే కూడా నేనైతే 2 దారాలు పెట్టి హెమ్మింగ్ చేస్తానండి. ఒకసారి మనం బ్లౌజ్ కుడితే ఎంత బాగుంది, ఎన్ని రోజులైనా ఈ స్టిచ్చింగ్ అనేది చెక్కు చెదరకుండా ఉన్నది అన్నట్టు వాళ్ళు మనకు అనాలి. సో అలా నేర్చుకోవాలి. చూడండి, నేనైతే క్రాస్ గల్ల కోసము లైనింగ్ పీస్లో
క్రాస్గా 1.5 ఇంచు క్రాస్ పీస్ కట్ చేసి జాయింట్ చేసేసుకున్నాను. గల్ల చుట్టూ ఇలా హెమ్మింగ్ కోసమని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. క్రాస్ పీసు ఇచ్చిన లైనింగ్ పీస్లోనే వచ్చేసిందండి. నాకు ఇచ్చిన లైనింగ్ పీస్లోనే వచ్చేసింది. గల్ల ప్లేస్లో లైనింగ్ పీస్లో గల్ల ప్లేస్లో క్లాత్ మిగులుతుంది కదా, అలాగే ఫ్రంట్ గల్లలో కూడా క్లాత్ మిగులుతుంది కదా, దాంట్లో నుంచి క్రాస్ పీస్ 1.5 ఇంచు వెడల్పుతో కట్ చేసేసి అవన్నిటిని జాయింట్ చేసేసి ఇలా 2 ఫోల్డ్ చేసుకుంటూ గల్లకు 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత చక్కగా దాన్ని మలిపేసుకొని, కుట్టేసుకున్న తర్వాత మలిపేసుకోవద్దు, ఎందుకంటే ముందుగా మనము నీట్గా ఒక ఫినిషింగ్ అనేది కట్టించేయాలన్నమాట. చూడండి, ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, మనం కట్ చేసుకున్న ఈ క్రాస్ కటింగ్ అనేది మలిపేటప్పుడు మిగిలిన ఈ ఎండింగ్ పాయింట్ అనేది ఈ క్లాత్కి బయటకు రావద్దన్నమాట, కనిపించకూడదు. సో ఇలా దీనిపై నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ధైర్యం చేయాలి. ధైర్యం చేయకుంటే ఎవ్వరు కూడా ఏ పని కూడా నేర్చుకోరు. ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. ఏదో ఒక బ్లౌజ్ ఇలా కట్ చేసామా కుట్టేసామా అని కాదు, ఏదైనా మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు కుట్టడం నేర్చుకోవడం ఏదైనా ఈజీగా వస్తుంది. చూడండి, బ్యాక్ టక్స్ ఎక్కడున్నాయి, బ్యాక్ సైడ్ జాయింట్లకు మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ జాయింట్లో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ కూడా హుక్స్ ప్లేస్లో సైడ్ జాయింట్లు ఎక్కడున్నాయో మార్కింగ్ వేసుకుంటున్నాను. హుక్స్ కాజా ప్లేస్లో కూడా మార్కింగ్ ఇలా వేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇచ్చిన కొలత బ్లౌజ్తో హ్యాండ్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి. సో ఇంతకుముందు బ్లూ కలర్ కొలత బ్లౌజ్ పట్టాను కదా, సో దానికి బుగ్గ చేతులు ఉన్నాయి, ఆ హ్యాండ్ వద్దు, ఈ హ్యాండ్ కొలత చూసుకోండి అని కస్టమర్ చెప్పారు. వాళ్ళ బ్లౌజే అనమాట. కన్ఫ్యూజ్ కాకండి మీరు చూసిన వాళ్ళు, అందుకే చెప్తున్నాను. చంక డౌన్ కూడా ఆర్మ్ లూజ్, చంక పొడవు, చంక రౌండ్ ఇలా అంటారనమాట. నా తెలంగాణ భాషలో ఒక్కొక్క పదాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు దీంట్లో అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే చాలు అని అనుకుంటున్నాను. చూడండి, ఒక స్టిచ్ వేసిన తర్వాత మీకు చూపించాను కదా, కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో మన సైడ్ జాయింట్ అనేది వచ్చేసింది. ఇలా వస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనకి ఎవరెవరో సర్టిఫికేట్ ఇచ్చే అవసరం కూడా లేదండి. ఇంట్లోనే ఉండి హాయిగా నా వీడియోలు చూసుకుంటూ బ్లౌజ్ అనేది నేర్చేసుకోండి. నేను కూడా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను కాబట్టే మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకు ఎన్ని డౌట్స్ ఉంటాయి, ఎన్ని బ్లౌజులు ఖరాబ్ అవుతాయని నాకు తెలుసు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకు అర్థమవుతుంది. సో నా ఛానలే మీకు హెల్ప్ చేస్తుంది అంటే అదేదో గర్వంగా చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. సో చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి.